హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త కథ చెప్పుకుందాం. ఈ కథ చివరి వరకు వినండి, బాగుంటుంది. కథ పేరు అలా అనంతంగా. కథ వినే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కథలోకి వెళ్దామా? కదలకుండా కూర్చోలేవు, బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడలా వేస్తాను, గట్టిగా కసిరింది సుందరి తన 6 ఏళ్ల కూతురు ఉషని. నీకింత విసిగేమిటోయ్, పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా? నెమ్మదిగా చెప్పేలా చెప్పాలి గాని అక్కడే పేపర్ తిరిగేస్తున్న సుందరం అన్నాడు. ఓయ్ అబ్బో, చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు? పోనీ మీకంత ఓపికంటే మీరు చెప్పొచ్చు కదా. అక్కడికి మీరేమో వాళ్ళకి పరమ శాంత స్వరూపులు, నేనేమో రాకాసిని అనేనా మీ ఉద్దేశం? హోంవర్క్ చేయించడము, చదివించడము అన్నీ నేనే చూసుకోవాలి. అసలే సిలబస్ ఎక్కువగా ఉంటుంది. మధ్య మధ్యలో పరీక్షలు ఒకటి, అవి వాళ్లకు నాకు అర్థమై చావడం లేదు. ప్రాజెక్టులు, డ్రాయింగులు అంటూ దుంప తెంపుతున్నారు. వాటి కోసం బజార్లమ్మడి తిరిగి తిరిగి నా తల ప్రాణం తోకకొస్తోంది, విసురుగా అంది సుందరి. అందుకే కదుటోయ్ నిన్ను ఉద్యోగం చెయ్యొద్దని చెప్పాను, 2 చోట్ల కష్టపడలేవని. ఈ చాకిరి 10 ఉద్యోగాలు పెట్టు. ఓ మెప్పు మెహర్బానీ ఏమన్నా ఉన్నాయి కనుకనా? గానుగెద్దు బతికైపోయి రోత పుడుతోంది. మూతి 3 వంకర్లు తిప్పింది. కదలొద్దన్నానా? చెప్తే వినవు. మొండితనంలో మేనత్తను మించిపోయావు. పిల్ల బుగ్గ సుందరి చేతిలో 2 అంగుళాలు సాగింది. దాంతో పిల్ల గుల్లుమనడం, సుందరం కయ్యమనడం ఒకటేసారి జరిగాయి. మధ్యలో మా చెల్లెల మాట ఎత్తుతావెందుకు? తిట్టుకుంటే నీ పిల్లని తిట్టుకో, ఎగిరాడు సుందరం. అవును, నా పిల్లే, కాని బుద్ధులు మీ చెల్లెలివే. అత్తయ్య గారు చెప్పిన మాట ఒక్కటైనా చెవిని ఎక్కించుకునేది, ఆవిడ్ని ఏడ్పించుకు తినేది కాదు. నిజం చెప్పండి, ఛాలెంజ్ చేస్తున్నట్టు అంది. అబ్బో అత్తయ్య గారు, ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది, పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా? కౌంటర్ ఇచ్చాడు. అనండి, ఎంత బాగా చూసినా నేను పరా ఇంటి నుంచి వచ్చిన దాన్నేగా. మీరు ఒకటి, ముక్కు చీదేసింది. చాలే, నెత్తి మీద నీళ్లకుండు ఉంటుంది ఎప్పుడు. ఆ రవిగాడు ఇంకా బాత్రూమ్ నుంచి వచ్చినట్లేడు. స్కూల్ టైం అవుతుందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి? ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నించుంటాడు నాని ముచ్చివెదవ. చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండడం ఎవరి పోలిక వచ్చిందో వ్యంగ్యంగా అన్నాడు. మీరు డైరెక్ట్గా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని నాకు తెలుసు. ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి. ఇలా మెలిక మాటలు మా ఇంట వంట లేవు, దులిపేసింది సుందరి. అవును పాపం, మిమ్మల్ని చెప్పే ఎవరైనా చెప్పాలి. ఎదుటి వాళ్ళని దులిపేయడమే నిజాయితీ అనుకుంటారు. ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి? అవును, పుడకలతో గాని పోదు. నిండింట్లో ఇలాంటి మాటలు అనడం మీకే చెల్లింది. విసురుగా జడవేయటం ముగించి పిల్లను ముందుకు తోసింది. అద్దంలో చూసుకున్న ఉష, ఇవాళ బుధవారం, స్పోర్ట్స్ డే కదా, వైట్ రిబ్బన్లు వేయలేదేమిటి అంటూ రాగం తీసింది. కావలసిన రిబ్బన్లు ముందే తెచ్చి పెట్టుకోలేవు, అంతా అయ్యాక మొదలెడతావు. నేనేదో ఖాళీగా ఉన్నట్టు. పొద్దున్నుంచి ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను, ఇంకా క్యారియర్లు సర్దాలి. కాసిని కాఫీ నీళ్లు గొంతులో పోసుకోవడమే కష్టమైపోతుంది, జీరగా ధ్వనించింది సుందరి గొంతు. ఏదో బండలెత్తినట్టు ఆపసోపాలు పడతావు ఎప్పుడు చూసినా. ఎవరింట్లో పని వాళ్ళు చేసుకోవడం కూడా బ్రహ్మాండమే. భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం రాసినట్లయింది. అదే మరి నేను మొత్తుకునేదిను. మీరు ఆఫీస్కి వెళ్లేలోగా ఒక చెయ్యి వేస్తే నాకు పని తెములుతుంది. మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు. మా వదిన అదృష్టవంతురాలేండి, నిట్టూర్చింది. అలా ఆడంగి పనులు చెయ్యడం మా ఇంట వంట లేదు, ఈసడించాడు సుందరం. మా ఆఫీసులో పనిచేసే మాధవి గారు ఇంటా బయట ఎంత బాగా సమర్థించుకొస్తుందో. ఎప్పుడు చూసినా నవ్వు మొహంతోనే ఉంటుంది. పనుల్లో ఆడమ్మగా తేడాలు చూపించడంలో మీ సంస్కారం బయటపడుతోంది. మీరు తెగ పొగిడేస్తున్నారే ఆ మాధవి గారిని. దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు. ఆడపని మగపని అని తేడాలు లేకుండా ఇద్దరం అన్నీ కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు. ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు సర్లేండి. మనిద్దరికీ ఇది ఎప్పుడు ఉండేదే గాని నేను ఇవాళ బజారుకి పోలేను. మీరే ఏదో 2 కూరలు తెచ్చి పడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి.
ఏమిటలా అయిపోతున్నావు? జ్వరంగానే వచ్చిందా ఏమిటి? సుందరి మెడ మీద చెయ్యి వేస్తూ ఆదుర్దాగా అడిగాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా అని భర్త ఆదరంగా అడిగిన తీరికి ఆమె కళ్ళల్లోకి నీరు చేరింది. ఛా, ఏమిటిది చిన్నపిల్లలా అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుని కళ్ళొత్తాడు. మరేం లేదు, నేను బాగానే ఉన్నాను అని సుందర్ చెప్తున్నా వినకుండా ఆఫీసుకు ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు. కూరగాయలు తెచ్చాడు, వంటలో సాయం చేశాడు. ఆ రోజంతా ఒకరికొకరు అన్నట్టు గడిపారు. చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నారు. మా అమ్మమ్మ చెప్పేదండి, భార్యాభర్తల తగవులు అద్దం మీద ఆవగింజల్లాంటివి అని, ఎంతోసేపు నిల్వవు అని అంది సుందరి. అలాగా, నేను ఇంకోటేదో విన్నానే చిలిపిగా అన్నాడు సుందరం. ఏం విన్నారేమిటి అంది సుందరి నవ్వు దాచుకుంటూ. మొగుడు పెళ్ళాల గొడవలన్నీ పడక గదిలో పరిష్కారం అయిపోతాయట. గొప్ప రహస్యం చెప్తున్నట్టు చెప్తున్న భర్తను చూసి కిలకిలా నవ్వింది. అరమరికలు లేని ఆనందంతో ఇద్దరు ఆదమర్చారు ఆ రోజు. మర్నాడు సుందరం బాత్రూమ్ నుంచి అరుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవ్వగానే కొత్తది పెట్టమని? ఇంత బద్ధకం ఏమిటసలు నీకు అంటూ. సోపు ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలో దూరి కూర్చుంటారు. వంట పని పిల్లల పని చూడనా? మీకన్నీ అందిస్తూ కూర్చోనా? పైగా బద్ధకం అనడం ఒకటి. మిమ్మల్ని ఇలా పెంచి నాకు కట్టబట్టిన ఆ మహాతల్లిని అనాలి. అసలు మాటలు జాగ్రత్తగా రాని. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? ఎప్పుడు ఆడిపోసుకుంటూ ఉంటావు. ఇప్పుడు అసలు ఆవిడ ఊసెందుకు అంటారేమిటి? మా వాడంత మంచివాడు బుద్ధిమంతుడు ఇంకొకరు ఉండరని మా వాళ్ళని బుట్టలో వేసింది ఆవిడే కనుక. మా అమ్మాయికి నోట్లో నాలుక లేదు, అమాయకురాలని మీ నాన్న చెప్పాడుగా. అంటే ఏమిటిప్పుడు? నేను గయ్యాళినా? నడుం మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది. నేననడం దేనికి? స్పష్టంగా కనపడుతుంటే. ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా? తేక చస్తానా? ఇదిగో జలకాలాడి తొందరగా తెమిల్ రండి. మళ్ళీ టిఫిన్ చల్లారిపోయిందంటూ అదో గొడవ. అవును పాపం, నా వల్ల నీకెన్ని ఇబ్బందులో మరి. ఉన్నమాటంటే ఉలికెక్కువని ఊరికే అన్నారా? మన పెళ్లిలో మీ వాళ్ళు టిఫిన్ చల్లారింది అంటూ ఎంత రాద్ధాంతం చేశారు. మర్చిపోయే సంగతా? అబ్బో, అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మడుగులొత్తినట్టు మాట్లాడుతున్నావు. మీకు అసలు మర్యాద మన్ను తెలిసి చేస్తేగా. ఆగండి అక్కడ, మా వాళ్ళ మర్యాదలకే వంకలు పెడుతున్నారు. కాశీ ప్రయాణం అప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటు షర్టు పెట్టడానికి మొహం చూసుకున్నారు మీ వాళ్ళు. మీరు మా వాళ్లకు పెట్టిన బట్టల మాట ఏమిటి? మంచివాళ్ళు కాబట్టి అల్లరి చేయలేదు. మీరు మీ మంచితనాలు. సుందరి మూతి 30 వంకలు తిప్పింది. చాలే, ఎక్కువగా తిప్పకు, చూడలేక చస్తున్నా. అవును, ఎందుకు చూడగలుగుతారు? పెళ్ళైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దొచ్చేది లేండి. అంతేలేండి, మగవాళ్ల మనసులు శ్రావణ మేఘాల్లాంటివి అని ఊరికే అనలేదు. ముక్కు ఎగబీల్చింది సుందరి. శ్రావణ మేఘంలో నువ్వు వర్షిస్తూ నన్నంటావే? వెక్కిరింపుగా అన్నాడు సుందరం. శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మానతాయో చెప్పలేనట్టు మగాళ్ల ప్రేమలు కూడా మారిపోతాయట. ఎటొచ్చి మా ఆడాళ్లమే వెర్రి మొహాలం. ముక్కు చీదేసింది. అయ్యో బాబోయ్, ఇప్పుడు కుళాయి విప్పకు, నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవడం మొదలెట్టాడు. నెమ్మదిగా తినండి, పొలమారగలదు కంగారుగా అంటూ మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి టపీమని ప్లేట్ పక్కన పెట్టింది. గడగడా మంచినీళ్లు తాగి లేచాడు. హెల్మెట్ సోఫాలో పెట్టాను, మర్చిపోకండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వు కదులు మరీ, త్వరగా ఎదురా. నువ్వు ఎదురొస్తే నా పనులన్నీ జామ్ అయిపోతాయి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. పిల్లల స్లిప్ టెస్టులు అయిపోయాయి అన్నావు కదా, పార్కుకు వెళదాం, బీ రెడీ. హుషారుగా గడప దాటాడు సుందరం. నేను ఎదురు రాకపోతే ఈయనకు మనసులో ఉండదు మురిపంగా అనుకుంటూ నవ్వుకుంది. సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయ్యి ఎదురుచూపులు మొదలెట్టారు. త్వరగా వస్తానన్నవాడు మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూర్మంటూ టీవీ ముందు కూర్చున్నారు. ఏదో అర్జెంటు పని తగిలి ఉంటుంది, ఇంకోసారి తప్పకుండా వెళ్దాం అని వాళ్ళని బుజ్జగించి సమాధానపరిచింది. ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది. వంట చేసి పిల్లలకు పెట్టేసింది. ఆమె మనసు కుతకుతలాడుతోంది. తనంతట తాను పెందరాళ్లే వస్తానన్న మనిషి ఇంటి ధ్యాసే పట్టకుండా ఉన్నాడు. పోనీ అంతగా పని ఉంటే ఫోన్ చేసి ఒక ముక్క చెప్పొచ్చుగా, పెళ్ళామే కదా అని లోకువ.
ముందంతా కచ్చగా ఆలోచించిన ఆమెకి ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలైంది. పిల్లలు నిద్రలకు పడ్డారు. అసలే ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాం, ఏమీ అవ్వలేదు కదా అనే ఆలోచనకి ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడింది. 10 దాటాకిల్లు చేరాడు సుందరం. విసురుగా ఏదో అనబోయి అతని వాలకం చూసి తమాయించుకుంది. కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చేయి పెట్టుకున్న అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబలాడింది. పరుగున వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చి ఏమైందండి అంది భుజం మీద చేయి వేస్తూ. మా ఆఫీస్లో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని, భర్త పోయాక ఆ జాబ్ చేస్తూ పిల్లలిద్దరిని కష్టపడి చదివిస్తుందని చెప్పాను కదా. అవును, 2 ఆడపిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకున్నారు అని చెప్పారు కూడాను అంది. అయితే అన్నట్టు చూస్తూ. శాంతం ఇవాళ ఉన్నట్టుండి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆమెకి లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట. చానాళ్లుగా దగ్గు వస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లుంది. పిల్లల్ని తప్ప తన ఆరోగ్యం పట్టించుకోవడం లేదు. పిల్లలు 10th, ఇంటర్ చదువుతున్నారు. ఆమెకి ఏమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం బాధపడ్డాడు. భర్త సున్నిత మనస్తత్వం తెలిసిన సుందరికి అంతా అర్థమైంది. బాధపడకండి, మరీ చిన్నపిల్లలు కాదు కదా, కష్టం సుఖం తెలిసిన వాళ్ళు. ఆఫీసులో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. దిగులు పడితే లాభం ఏమిటి? ముందు జరగాల్సింది చూడాలి. మా రంగనాథం మావయ్య పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటాడు. ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలు ఉంటే చెప్పమని ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు. ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు. తన పెన్షన్తో మంచి పనులు చెయ్యాలని ఆయన తపన. వీళ్ళ గురించి ఆయనకు చెప్తాం. పెట్టలేకపోయినా పెట్టే చేయి చూపించాలంటారు. ఇంకా ఆలోచనలు వదిలి లేవండి, ఫ్రెష్ అయ్యి వస్తే అన్నం వడ్డిస్తాను. చెయ్యి పట్టి లేవదీసింది. నువ్వు చాలా తెలివి సమర్థత ఉన్నదానివి సుందు. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు. నీ మాటలతో నా మనసు తేలిక పడింది మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం. నన్ను తర్వాత పొగడొచ్చు, కానీ ముందు మీరన్నిటికీ ఇలా కదిలిపోవడం మానుకోవాలి. అయినా కష్టాలనేవి మనుషులకి కాక మానులకు వస్తాయా? చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు. నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి. బావుగారు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తున్నారట. చెల్లాయి పిల్లల్ని తీసుకుని వస్తానని ఫోన్ చేసింది. 10 రోజులు ఉంటుందట నెమ్మదిగా అన్నాడు సుందరం. ఆహా, అన్నలు గారికి చెల్లెలు గారికి నుంచి ఫోన్ వచ్చిందన్నమాట. ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను. నీకు పుట్టింటికి వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉందా అని మాట వరుసకైనా అడిగిన పాపాన పోదు ఈసడింపుగా అంది సుందరి. ఎవరికి చేస్తే ఏమిటి, తేలిగ్గా తీసేబోయాడు. అవునవును, ఇలాంటి వాటికి మీకేమీ పట్టింపులుండవు. అదే మా వాళ్ళు ఎవరైనా ఏ ఊరో వెళ్తూ దారే కదా అని ఒక్క పూట దిగినా ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు. సర్లేబోయ్, దానికి మాత్రం ఎవరున్నారు? ఎక్కడికి వెళ్తుంది? కావాలంటే అది వచ్చి వెళ్ళాక నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి 4 రోజులు 10 రోజులు ఉండిరా, నచ్చ చెప్తున్నట్టు అన్నాడు. మీరంతగా సోపు వేయక్కర్లేదులేండి. ఆడపడుచు ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు. కాకపోతే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వడం లేదనే నా బాధ. ఏదో లేదు, చిన్నపిల్ల, దానికి ఇలాంటివేమీ తెలియవు. ఏమిటి చిన్నపిల్ల? నాకంటే ఆవిడ గారు 6 నెలలు చిన్న, అంతే. నేను నీకు నాపసాన్లా కనిపిస్తాను, ఆవిడ చిన్న బొట్టిలా కనబడడం మామూలైపోయింది. ధ్వజం ఎత్తింది. ఇంతకీ ఏమంటావు? విసుగు ధ్వనించింది అతని గొంతులో. ఏమంటాను? ఏమీ అనను. ఏమైనా అనడానికి నా మాట ఎప్పుడు చెల్లిందని? వదిన మరదళ్ళన్నాక చీరలు సింగారించుకుని పెళ్ళిళ్ళకి పేరంటాలకు తిరగడమే కాదు, ఒకరికొకరు సాయము చేసుకోవాలి. మా పుట్టింటికి వెళ్తే నేను మా వదిన సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని పనులు చక్కబెట్టుకుంటాం. మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు వెయ్యదు. ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకుని కూర్చుని ఉంటుంది. పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఇక మన పనమ్మాయి చుట్టాలు వచ్చారంటే సరి, ముందే నాగాలు పెడుతుంది. అన్ని పనులు చేయలేక నా నడుం పడిపోతుంది. సుందర్ మాటల్లో నిస్సహాయత కనిపించింది. ఆమె మాటల్లోని నిజం సుందరం మనసుకు తాకింది. ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను, సరేనా? ఓదార్పుగా అన్నాడు. సర్లేండి, ఏదో నా బాధ చెప్పాను అంతే, రానివ్వండి. ఆడపడుచు అంటే అత్తముగుడు అంటారుగా,
ఈ మొగుడు గారికి ఈ అత్త మొగుడు గారికి సేవలు చేసి తరిస్తాను విసురుగా అంది. అలా అంటుంటావు కానీ నీ మనసులో ఏమీ ఉండదని నాకు తెలుసు సుందు. నవ్వడానికి ప్రయత్నం చేశాడు. గిల్లి జోలపాడడం మీకు తెలిసినందుగా ఎవరికి తెలుసు? ఏంటోయ్ నన్ను మరి అలా లెక్కేస్తున్నావు? మరే, ఎందుకంటే మీరుండరు లెక్కల్లో మనుషులు కదా. బాబోయ్, ఇక్కడి నుంచి పారిపోవడం నయం. అవును, ఎప్పటి నుంచో నాకు డౌటు, అసలు మన జాతకాలు కలిశాయని సిద్ధాంతి గారు ఎలా చెప్పారంటావు? ఎప్పుడు ఏదో ఒక పోట్లాట, క్వశ్చన్ మార్క్ మొహం పెట్టిన సుందరంతో. అదేనయ్య సుందరం, సంసారంలో సరిగమ్మలంటే బోధ చేస్తున్నట్టుగా అర్చేయి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి. ఇది అండి సుందరి స్టోరీ. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న మనస్పర్ధలు, మళ్ళీ కలిసిపోవటాలు అవన్నీ హృదయంగా చెప్పారు. మీకు నచ్చింది అనుకుంటాను. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.